గత కొన్నేళ్లుగా హైదరాబాద్లో నెలకొన్న పరిస్థితి ఇది. స్వచ్ఛ హైదరాబాద్ను మే 16న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రారంభించారు. వీధులు, రహదారులు, మౌలిక సదుపాయాలు, మొత్తం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచటానికి చేపట్టిన అతిపెద్ద కార్యక్రమం ఇది. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం కోసం హైదరాబాద్ను 400 యూనిట్లుగా విభజించారు. వీటిని స్వచ్ఛ యూనిట్లుగా పిలుస్తారు. 2 కిలోమీటర్ల పరిధిలో ఉండే ఒక్కో యూనిట్లో 5 నుండి 8 కాలనీలు ఉంటాయి. ఈ యూనిట్ బాధ్యతను మంత్రి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు అప్పగిస్తారు. ఒక్కొక్కరు ఒక్కో టీంకు నాయకత్వం వహిస్తారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోమని ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతూ ప్రభుత్వమే వారి ఇళ్ల ముంగిటకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ శ్రీ బి. కళ్యాణ్ చక్రవర్తి గారికి చందానగర్లో ఒక స్వచ్ఛ యూనిట్ను అప్పగించారు. గంగారం చెరువు పరిసర ప్రాంతంలో ఉన్న ఈ యూనిట్ సర్కిల్ నెంబర్ 12లో 1208 నెంబర్ కలిగి ఉంది. 8 కాలనీలు, 2 బస్తీల్లో విస్తరించి ఉన్న ఈ యూనిట్లో 3148 కుటుంబాలు, 12564 మంది జనాభా ఉన్నారు. బి. కళ్యాణ్ చక్రవర్తి లీడ్ చేసే టీంలో 12 మంది ఈపీటీఆర్ఐ సిబ్బంది, 8 మంది లైన్ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారు. స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించి సర్వేతో ఈ టీం పని ప్రారంభించింది. బస్తీలు, కాలనీల్లో కలయ తిరుగుతూ వివిధ సామాజిక వర్గాల నాయకులను, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల సభ్యులు, సామాజిక ప్రతినిధులు, వీధుల్లో వ్యాపారాలు చేసుకుంటున్నవాళ్లు, దుకాణదారులు, చెత్త సేకరిస్తున్నవాళ్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారితో మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారు. యూనిట్తో పాటు ఉన్న మొబైల్ రిపేర్ టీంలు అప్పటికప్పుడే రోడ్ల మరమ్మతులు చేశాయి. ఈపీటీఆర్ఐ సభ్యులు గంగారం చెరువు నీటి నాణ్యతను తెలుసుకోవడం కోసం శాంపిల్స్ సేకరించి వారి ల్యాబ్లో టెస్ట్ చేయించారు. స్వచ్ఛ హైదరాబాద్ ప్రచారంలో భాగంగా వేముకుంటలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గల్లీలు, వీధులు, మార్కెట్ ప్రాంతాల్లో కలయ తిరుగుతూ యూనిట్ సభ్యులు అక్కడి తాగునీటి సమస్యలు, మరుగునీటి వ్యవస్థ పనితీరు, రోడ్ల స్థితిగతులను అంచనా వేశారు. యూనిట్ సభ్యులు కనుగొన్న విషయాలు: తగిన మురుగునీటి వ్యవస్థ లేదు, రెయిన్ వాటర్ డ్రైన్స్ లేవు, తగినన్ని నల్లా కనెక్షన్లు లేవు, నీటిని లాగడానికి అక్రమంగా మోటార్లు వాడుతున్నారు, అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, చెత్త కుండీలు నిండిపోయి పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి, చెత్త కుండీలు లేవు, చెత్తను ఖాళీ ప్రదేశాల్లో వేస్తున్నారు, మ్యాన్ హోల్స్ నిర్వహణ సరిగా లేదు, రోడ్ల మీదే చెత్త పేరుకునిపోయి ఉంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పారదర్శకత కొరవడింది. బహిరంగ ప్రదేశాల్లోనే మల విసర్జన, పారిశుద్ధ్య పరిశుభ్రత లోపించింది. సూచనలు: మురుగునీటి మరియు నీటి సరఫరా కోసం మాస్టర్ ప్లాన్. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద గంగారం చెరువు సుందరీకరణకు అపర్ణ హిల్స్తో ఒప్పందం చేసుకోవాలి.
గంగారం చెరువును పర్యాటక కేంద్రంగా మార్చాలి. ప్రతి సర్కిల్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. మురుగునీటిని శుద్ధి చేసిన తరువాతే నీటిని గంగారం చెరువులోకి వదలాలి. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి వీలుగా కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ స్థలాల్లో సులభ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేయాలి. వాటి నిర్వహణను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలి. స్వయం సహాయక సంఘాల సమావేశాల నిర్వహణకు సులభ్ కాంప్లెక్స్లపైన గది నిర్మించాలి. ప్రతి వీధి చివరన డస్ట్బిన్ ఏర్పాటు చేయాలి. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో చెత్తను వేరు చేయడానికి చెత్త నిర్వహణ విధానాన్ని ప్రవేశపెట్టాలి. చెత్తను వేరు చేయడానికి అన్ని సర్కిళ్లలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. చెత్తను కాల్చినా, ఖాళీ ప్రదేశాలు రోడ్ల మీద వేసినా జరిమానా విధించాలి. రోడ్ల పక్కన తినుబండారాలు విక్రయించే చిరు వ్యాపారులు జీహెచ్ఎంసీలో రిజిస్టర్ చేసుకోవాలి. వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఫుడ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు తనిఖీలు నిర్వహించాలి. స్ట్రీట్ లైట్స్ కోసం గ్రీన్ ఎనర్జీ విధానం అమలు చేయాలి. సౌర విద్యుత్ ఉత్పత్తి చేసి వినియోగించుకోవడానికి వీలుగా ఎస్హెచ్జీలకు రుణాలు ఇవ్వాలి. భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలంటే సౌర విద్యుత్ ఉత్పత్తి ఏర్పాటు, వాననీటి సంరక్షణకు అవకాశం ఉండాలనే నిబంధన పెట్టాలి. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం సాగుతున్న తీరును సమీక్షించడానికి ప్రతి 3 నెలలకు సమావేశం నిర్వహించాలి.